గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. హల్లెలూయా. దేవుని దయ వల్ల గతించినటువంటి 2 రోజులు ఏం కోడికలు. కొంతమంది కావాలని మానేరే అనిపిస్తుంది నాకు. షూర్ అయితే ఆమెనానండి, నిజమే అది. ప్రత్యేక ప్రార్థనలు పెట్టినప్పుడు మాంటం అనేది నేరం, మరలా వచ్చే కాదయ్యి. అలా చేయకూడదు, చేయటం మంచిది కాదు. ఆమేన్. దేవదేవుడు జరిగించిన కోడికల కొరకు అందరూ స్తోత్రం చెప్దాం. మనం చదివినటువంటి యోబు గ్రంథం 34:21 వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. 21వ వచనం మనం చదివాం. చూచిన దేవుడు. ఆమేన్. దేవుడు చూస్తున్నారు, దేవుడు సూచనలు ఇస్తారు. హిజ్కియా బాగుపడటానికి చూచిన దేవుడు సూచనలు ఇచ్చారు. ఆ నీడ ఇలా వస్తే ఇన్ని మెట్లెక్కితే నువ్వు బాగుపడతావని సూచనలు ఇచ్చారు. దేవుడు చూడటం మాత్రమే కాదు, సూచనలు ఇస్తారు. వినటం మాత్రమే కాదు, ఆయన తప్పక చేస్తారు. ఆమేన్. ఈ పక్షాలన్న కూడికలో 3వ రోజున 3 మాటలు. యెషయా గ్రంథంలోనికి రండి. 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. ఏం చూశాను? ప్రవర్తనను చూచితిని. మొట్టమొదటిది గత వారాల్లో మనం చూసాం, ప్రవర్తన చూసిన దేవుడు. ప్రవర్తనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. 2వ మాట చదివమ్మా. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. ఆమేన్. నడిపించే దేవుడు. ఒకటి చూసే దేవుడు. ఏం చూస్తున్నారంటే ప్రవర్తనను చూస్తున్నారు. అందరు చెప్దాం, ప్రవర్తన. ఒక మనిషి జీవిత విధానం ఎలాగుంది, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు గనుక రాజైన ఆశ నీ రోజుల్లో యుద్ధాలే జరుగుతాయి. మతి తప్పి ప్రవర్తించినటువంటి రాజైన ఆశ పాదములలో జబ్బు పుట్టి ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు. జబ్బు బాగుపడలేదు, అతడు ఆరోగ్యవంతుడు కాలేదు. అభివృద్ధిని ఆపేది ప్రవర్తన. ప్రవర్తన బాగపోతే అభివృద్ధి ఆగిపోద్ది. ప్రవర్తన బాగోపోతే దేవుడు దూరం అయిపోతాడు. ప్రవర్తన సరిచేసుకోకపోతే, పక్షాలను లేకపోతే కొట్టుకుంటావు కానీ వచ్చే శబ్దం తప్ప ఫలితాలు ఏవి రావు. అలాంటి పరిస్థితుల్లో బలహీనలైపోయి ఏమంటారు తెలుసా? ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను, నాకేం ఒరిగింది అంటారు. పుట్టిక్కిన. జాగ్రత్త మనుషు, జాగ్రత్త. మనుషుడు తప్పక వారి ప్రవర్తన ఫలమును అనుభవిస్తారు. చెప్పండి, ఏ ఫలం? మామిడి చెట్టు పెడితే జామకాయలకు వస్తామా? జామ చెట్టు పెడితే మామిడికాయలకు వస్తామా? హలో, కొయ్యం. ఏ చెట్టు పెడితే అదే కాయలకు వస్తున్నట్టుగా నీ ప్రవర్తన బట్టే నీకైనా, నీ బిడ్డలకైనా, కుటుంబానికైనా, దేనికైనా ఫలితాలు వచ్చేది ప్రవర్తనను బట్టి. అది 2వ మాట. నేను వారిని చూసి నడిపిస్తాను. 2వ మాట చెప్పండి. నడిపిస్తాను. ఎలా నడిపిస్తారట?
బాగు చేసి నడిపిస్తారు. గట్టిగా చెప్పండి. ఒక మనిషికి సర్జరీ జరిగితే, అంటే ఆపరేషన్ జరిగితే, ఆ వ్యక్తి నిలబడటానికి భయపడతారు. పడిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది. ఆ కుట్లు, ఆ స్టిచెస్ ఊడదీయక ముందే డాక్టర్ దగ్గరుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. నేను అప్పుడే బయటకు వచ్చాను. డాక్టర్ జగన్మోహన్ రావు గారు వచ్చారు నా దగ్గరికి, నాగార్జున హాస్పిటల్ ఎండి. ఆయన వచ్చి, ఏంటి సార్ ఇక్కడ ఉన్నారని అడిగారు. ఇదండి మొత్తం కోసారన్నాను నేను. ఆయన కూడా ఇదివరకు తమ్ముడి కోయించారు, కోయిస్తాకి తీసుకొచ్చారు, అంటే దాని భాష వేర్లేండి. ఆయన కూడా వచ్చారు అక్కడికి. మరి ఏంటంటే నడవమంటున్నారండి, నాకేం భయం వేస్తుంది, ఏం చేస్తాం, ఒళ్ళంతా ఆయుధాలలాగా ఉంటే ఎక్కడ నడుస్తానండి అన్నాను. ఆయన పక్కన గట్టిగా పట్టుకుని, నేనున్నాను నడవండి అన్నాడు. ఆయన పట్టుకుంటే, జగన్మోహన్ రావు గారు పట్టుకుంటే 1 అడుగు 10 అడుగులు వేసాం. ఈలోపు హాస్పిటల్ ఎండి గోపీచంద్ గారు వచ్చారు. నేను వచ్చాను కదా మీరు తప్పకుండా, ఆయన తప్పించాడు. అటోకళ్ళు ఇటోకళ్ళు పట్టుకుని నడిపిస్తున్నారు. 10 అడుగులు వేసేసరికి నా పని అయిపోయింది. ఇక సార్ నా వల్ల కాదండి నిన్న. లేదు మీరు నడిస్తేనే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామన్నారు. కండిషన్ అంటే బాగుపడిన వ్యక్తిని నడిపిస్తారో, అంతే కదా. సర్జరీ అయిన తర్వాత మనమేం భయపడతాం, బాధపడతాం. వాళ్ళు ఏం చెప్తారంటే పైనుంచి దిక్కు కిందకి అంటారు. ఏ బాబు లిఫ్ట్ ఎక్కలేను, మెట్లు ఏమి ఎక్కుతామన్నాం అనుకోండి, మెట్లే ఎక్కాలంటారు. మనకేం ఆవుజీవాలన్నీ కుంగిపోతాయి. దేవదేవుడు అంతకంటే మరి ఎక్కువగా ఒక రోగిని, ఒక అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని బాగు చేసి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నడిపిస్తే జీవితంలో డోకా లేదు. ఆయన నడిపిస్తే నీ కుటుంబానికి డోకా లేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు మిమ్మల్ని నడిపించాలి, దేవుడు నన్ను నడిపించాలి అని అందామా? అబ్బాయి ఎవరక్కర్లా, నేను నడుస్తానంట, నడవలేవు. ఇది అనారోగ్యమా ఆరోగ్యం అనే సమస్య కాదు. ఈ ప్రత్యేకమైన కూడికల్లో దేవుడు నిన్ను నన్ను నడిపించాలని ఎంతో ఆశపడుతున్నాడు. దేవుడు నడిపిస్తే నడవగలిగిన వాళ్ళు రావాలి, నడవగలిగిన వాళ్ళు నడవాలి. ఒక గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఊరు వెలుపుల దాకా తీసుకెళ్ళాడు, నడిపించారు. అప్పుడు అంటారు, నీకేనా కనపడుతుంది అబ్బాయి అంటాడు. ఈ వ్యక్తి అంటాడు, మనుషులు చెట్లు వలె కనపడుతున్నారులే అంటాడు. చెట్లేరా బాబు, మనుషుల్లా కనపడుతున్నారా? అప్పుడు ఆ వ్యక్తికి పరిపూర్ణమైన విడుదలిచ్చి ఆ వ్యక్తిని ఊరు వెల్లపలికి నడిపించాడు. దేవదేవుడు నడిపించేవాడు. స్తోత్రం. ఎవరు నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు అనే మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం, అనగా 58వ అధ్యాయం అందరూ తీయండి. 11వ వచనం. మైక్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడు నడిపిస్తాడు? నిత్యము నడిపిస్తాడు. ఈ మాట బాగా అర్థం చేసుకుందాం. నడిపించే దేవుడు నడిపించడానికి ముందు బాగు చేస్తాడు. ఆమేన్. మానసిక రుగ్మత, శారీరక రుగ్మత, ఏ బలహీనత, ఏ వ్యాధి బాధ అయినా మొట్టమొదటిగా ఒక రోగిని లేదు సర్జరీ అయిన వ్యక్తిని నడిపించిన తర్వాత ఇంటికి పంపిస్తారు. అలాగూ నువ్వు పడి ఉండుట ఆయనకి ఇష్టం లేదు. నేను నడిపించడానికే ఈ 15వ తారీఖు దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఏ తారీఖు? 5వ నెల 15వ తారీఖు అనండి. ఆమేన్. ఓకే. ఎన్నో నెల? 2వ నెల 15వ తారీఖు. ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? నడిపించడానికే. నేను నడవట్లేదా, నా కాళ్ళు లేవా? నీ కాళ్ళతో షాపింగ్కి వెళ్తున్నావు, నీ కాళ్ళతో కొట్టుకు వెళ్తున్నావు, నీ కాళ్ళతో బజార్కి వెళ్తున్నావు, నీ ఇష్టమైన పనులు చేసుకున్నావు. కానీ నీ కాళ్ళతో దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. ఆయన నడిపించేది ఎక్కడికి? దేవుని నడిపించే మార్గాలు 3 ఉన్నాయి. దానికి ముందు నేను వారిని స్వస్థపరిచిన తర్వాతే నడిపిస్తాను.
నేను నడవలేని దేవుడు నా వల్ల కాదు అంటే నువ్వు నడిచే శక్తినిచ్చిన తర్వాతే నడిపిస్తాడు. ఏలియా బలహీనుడైపోయి ఇక నన్ను తీసుకో, చంపేసి అంటాడు. దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి బలం పొందిన తర్వాత, బలం వచ్చిన తర్వాత ఆగకుండా నడిచాడు. స్తోత్రం. ఎక్కడ నడిచాడంటే దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకి వెళ్ళాడు. అది దేవుని ప్రత్యక్షత. దేవుడు నిన్ను ఎక్కడో యోర్దాను లోపల ఉండాలని కోరటం లేదు, ఎక్కడో ఉండాలని కోరటం లేదు. నీ ప్రయాణం బదరీ వృక్షం దగ్గర నుంచి హోరేబు దగ్గరికి రావాలి. బదరీ అనేది నిరుత్సాహం, బదరీ అనేది నిర్లక్ష్యం, ప్రాణభయం, ఏం సాధించాను, నా జీవితం ఇంతే అనేటువంటి నిరుత్సాహంలో నుండి ఉత్సాహం అనేది ఏ గృహ దేవుని పర్వతం అనబడి పేరు పెట్టబడిన గట్టిగా హోరేబ్, అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది. బదరీ దగ్గర ఆగిపోయినటువంటి ప్రయాణం హోరేబు దగ్గరికి రావాలి. అందుకే దేవుడు చేయబట్టుకుని ఎఫ్రాయిమును నడిపించాడు. ఈ రాత్రి నిన్ను నన్ను స్వస్థపరిచి నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఎక్కడ నడిపిస్తున్నారట? 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యం అంటే ఆదివారం శనివారం ఉందా? గట్టిగా చెప్పండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని రాయబడింది. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ అంటే ఎనీ టైం. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో, నీకు అనుకూలత కలిగినప్పుడు, ప్రతికూలత కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు నేను నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడో. ఆమె చెప్దామా? ఎక్కడ ఉన్నారు? ఆయన ఎలా నడిపిస్తున్నారో ఆ వచనం కిందకు చదవండి. లేకపోతే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు అక్కడ ఆగుదాం. ఏ కాలం? ప్రకృతిలో ఉన్న కాలాలు 3. ఒకటి చలికాలం, 2 ఎండాకాలం వేసవికాలం, 3వది గట్టిగా చెప్పాలి వర్షాకాలం. కాలానికి ఎన్ని రోజులు? 3 నాలుగు ఎంత? 120 కాదు, నాకు తెలుగే వచ్చులే. గట్టిగా 3 4 12 120 రోజులు. అర్థమైందా? 3 4 ఒక్కో దానికి 4 నెలలు. అలాగూ 12 నెలలకి దేవుడిచ్చిన కాలాలు ఎన్ని? గట్టిగా చెప్పాలి. 3 కాలాలు. ఒకటి వణికిస్తుంది, ఒకటి ఉడికిస్తుంది, ఒకటేమో బయటికి రానివ్వదు, తడిపేస్తుంది. అంతేనా? 3 కాలాలు. ఈ కాలాలు కాకుండా క్షామకాలం అనేది ఒకటి ఉంది. క్షామం అంటే క్షేమము లేనిది. గట్టిగా చెప్పండి. వాక్యంలో రాయబడిన మాటలు కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. అతడు కాయిలా పడెనో అంటే రోగి ఆయనని అర్థం అన్నమాట. ఏం పడ్డాడు? కాయిలా పడెనో అని కొన్ని మాటలు ఉంటాయి. క్షామకాలం అంటే క్షేమము లేని కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి మౌతులు తీసుకుని నీ ఎముకలను బలపరుచును. ఆమేన్. ఇక్కడ ఆగుదాం. నడిపించే దేవుడు ఒకరోజు 2 రోజులని కాదు, మంచి రోజు చెడ్డ రోజు అని కాదు, ఎల్లవేళలా కూడా నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం. ఏ కాలంలోనైనా సరే నేను నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నారు గనకే ఈ రోజున క్షేమంగా ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన నిన్న పొద్దున చెప్తున్నారు, ఒకళ్ళు ఉన్న దగ్గరికి వచ్చి, నేను వాకింగ్ చేస్తూ ఉంటే బండి వేసుకొచ్చి ఆగారు ఒక ఆయన. అక్కడ ఆయనే, నిన్న ఒకటి జరిగింది తెలుసా అని అంటున్నారు. తెలియదు మాకన్నా. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఒక ఆయన, అంటే గుండె డాక్టరు. ఇంకో డాక్టరు మామూలుగా ఫిజిషియన్ ఒక ఆయన, ఇంకొక ఆయన మామూలుగా, ముగ్గురు కలిసి కాలక్షేపం కోసం పేకాట ఆడుతున్నారంట. ఏం ఆడుతున్నారు? పేకాట ఆడుతున్నారు.
వీరు ముగ్గురు పేకాట ఆడుతుంటే అడ్నుంచి వస్తున్నాడు ఒక ఆయన. వస్తా వాళ్ళు వెంక చూస్తున్నాడు. ఏంటి అట్లా చూస్తావేంటంటే ఫ్రెండ్స్ వీళ్ళంతా రా కాసేపు 2 సార్లు మొక్క తిరగాయి అన్నారట. సర్లే ఎటాగో రిటైర్మెంట్ సర్వీస్ వాళ్ళకి మొక్క చొక్క ఏదో ఉండాలి కదా. మొక్క పక్కన ఏంటి గట్టిగా చొక్క మీకు తెలియదులేది, మొక్క చుక్క. ఈ మొక్క తిరిగేస్తున్నాడు. ఒకసారి మొక్కేశారు. రాజు రాణి ఎక్కడుందో చూసుకుంటున్నారు. మీ ఊళ్ళో ఉన్నారా? రాజు రాణిని చూస్తున్నారు. రెండోసారి మొక్కేశాడు. మళ్ళీనా మొక్క ఇట్లా వేసేసి అన్నాడట. అంతే ఇక ఇలా వెనక్కి పడిపోయాడు పాపం. పడిపోతే ఏంటి ఏమైంది అంటున్నాడు. మామూలుగా అంటారు కదా, నవ్వుతూ ఉన్న మనిషి, మాట్లాడుతున్న మనిషి, నడిచి వచ్చిన మనిషి ఇలా అనేసరికి అరే ఏమైంది అని పక్కన కార్డియాలజిస్ట్ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారు డాక్టర్? పీక పట్టుకుంటారా, చేయి పట్టుకుంటారా? గట్టి చెప్పండి. చంపేవాడు పీక పట్టుకుంటాడు, బతికించేవాడు చేయి పట్టుకుంటాడు, నాడి పట్టుకుంటాడు. ఈ నాడి పట్టుకుని ఇక తర్వాత తిప్పేశాడు ఇట్లా. అయినా ఎందుకైనా మంచిదని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇక్కడే అయిపోయాడు స్పాట్. మానవ జీవితం ఏమాత్రం అండి. అదే ఆయన అంటున్నాడు, ఒక అన్యుడు దేనికోసం పరిగెత్తకూడదు. ఇక ఎవరి టైము ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. ఏమైనా జబ్బు ఉందా? ఏమీ లేదు, ఆరోగ్యవంతుడే, బాగా తిరుగుతున్నాడు. పెనమూరు సెంటర్లో లోపల మెడికల్ షాప్ ఉండేది ఒక ఆయనకి, నాకు మంచి స్నేహితుడు. రోజు వచ్చేవాడు వాకింగ్కి. గ్రౌండ్ సిద్ధార్థ కాలేజీకి వెళ్ళి నేను నెంబర్ని అక్కడప్పుడు. ఒకరోజు రాలేదు. ఏంటని రాలేదు ఏంటని ఈ సాయిబాబా కళ్యాణ మండపం వెంకటేశ్వరరావు గారు, నేను, డొంక రోడ్లో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మేమంతా కూర్చున్నాం. ఏంటి ఏమైందంటారండి ఆయనకి? ఏంటో రోజు వచ్చేవాడు ఏమైపోయాడు ఏంటో అంటున్నారు. తెల్లారపటికి మరలా 2వ రోజున వార్త తెలిసింది. ఏంటంటే గ్రౌండ్కి వచ్చాడు. ఆ చివరిలో బళ్ళు పెట్టి లోనికి వస్తారు. అక్కడ బండి పెట్టి లోనికి వస్తున్నాడు. అంతే సడన్గా పడిపోయాడు. తీసుకెళ్ళారు, హాస్పిటల్లో పెట్టారు. వితిన్ 1 అవర్లో ప్రాణం పోయింది. నిన్న సాయంత్రమే దహనం అయిపోయిందన్నారు. నరేంద్ర అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ మూలమలుపు టర్నింగ్ దగ్గర 3 బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ బిల్డింగ్ ఓనర్ ఆయన నరేంద్ర ఆయన పేరు. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. నడుస్తూనే ఉన్నాడు. నడిసే మనిషి ఉన్న పాటన పడిపోయాడు. ఏంటి నరేంద్ర గారు రావటం లేదు ఏంటి నెక్కతో చూస్తే తీసుకెళ్ళి రమేష్ హాస్పిటల్లో పెట్టారు. 2వ గంటలో బాడీ ఇంటికి వచ్చింది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, దేవుడు నిన్ను నన్ను పట్టుకుని నడిపించకపోతే మన కాలగతిలో కాలగర్భంలో కలిసిపోతాయి. వీళ్ళేమన్నా పెద్ద రోగిష్ఠులు అంటే కాదు, ఎవరి కాళ్ళు హెల్దీగా ఉన్నోళ్ళే. ఇవెంతన్నా హెల్దీగా ఉన్నవండి. ఈ గుండెకి అనుసంధానంగా 2 ఉంటాయి. ఒకటి కవాటం, 2 పంపు. ఈ 2 సక్రంగా పనిచేసి బ్లడ్ కనుక రిలీవ్ చేసి రక్తం ఎటు పడితే అటు పంపించేసింది అనుకోండి, నా అంతటోడు అనండి. మీరు అందరూ కూడా నా అంతటోళ్ళు అనండి. నా అంతటోళ్ళు లేరంట. అది కనుక మన పిల్లలు అంటారు చూడు, ఎప్పుడు నేనే చేయాలి ఆ పనిని. అట్లాగే ఎప్పుడు నేనే లపడపా అనాలి అందనుకోండి, పరదేశులమో నీటి బుడక్కైనా సరే కనపడద్దు. పగిలేటప్పుడు గాలైనా ఎట్టుంచి వస్తుందో కొంత తెలుసుద్ది. ప్రాణం పోయే టైమునో వానొచ్చే టైం చెప్పలేరంట. అందుకనే మన ప్రతి ఒక్కరూ కూడా నీ దేవుడు నిన్ను చూస్తున్నారో ఆమేన్. చూసి ఏం చేస్తున్నారంటే, 2వది స్వస్థపరిచి నడిపిస్తున్నారు.
దేవుడు నిన్ను స్వస్థపరిచి నడిపించారు కనుక ఈరోజు ఇక్కడ రాగలిగాం. ఆమేన్. ఆ స్వస్థతే లేకపోతే అస్వస్థతే, నాకేంటనే పరిస్థితి కాదు. అరిసెలు ఉంటే ఒక ఆయన ఎక్స్ మిలిటరీ 20 అరిసెలు తగ్గకుండా తినేవాడంట. హలో, ఎన్ని కొనుక్కొచ్చే చిట్టి అరిసెలు కాదు, అమ్మమ్మ అరిసెలు. అర్థమైందా? 2 అరిసెలు 1/4 కేజీ ఉంటాయి అమ్మమ్మ అరిసెలు అయితే. 20 అరిసెలు పనిగట్టు తిన్నాడట. నాకు పరిచయమే. నేను అడిగాను, ఏమండి మీరు ఎప్పుడు చూసినా సరే 400 మిల్లీగ్రాములు తగ్గదో ఏంటో? 400 మీటర్ బొమ్మను చూపిస్తుంది. 4+ దాటిపోయింది. మీకు తెలియదులే, ప్లస్లు ఉంటాయి దాంట్లో. 4+ దాటిపోయి 400 దాటిపోతుంది అన్నారు. ఇప్పుడు మీరు 20 అరిసెలు ఎట్ట తింటున్నారండి అన్నాను. 2 గంటలు అరిగేదాకా చెప్పండి. యోగా మామూలు కాదండి. శవాసనం వేస్తాడు బాబోయ్, సామాన్యం కాదు అది. వజ్రాసనం మీద కూర్చుంటాడు, శవాసనం వేస్తాడు, తల కిందకి పెడతాడు. మీరు ఇవ్వకండి, తల కిందకి పెడతాడు, కాళ్ళు పైకి పెడతాడు. అరగంట సేపుకు సారో అదంతా మింగేసిన పాము. అయ్యో సిలువ ఉంది, అదే కొండ సిలువ, అది మింగేసి ఇట్టంటదంట. అనగానే లోన ఏమంటుందంట, పట్ 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 పట్. అది ఎలికిని మింగినా పంది కొక్కును మింగినా ఏమంటుంది, ఇట్ట అనగానే పట్ 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 అనగానే నిమిషాల్లో దానిలో ఉన్నటువంటి ఆ లిక్విడ్స్ ఊరుతాయంట. మనకు కూడా గోళ్ళు ఉన్నాయి కదా, ఇంటికి గోళ్ళు ఉన్నట్టుగా మనకు లోపల ఏమున్నాయి, గోళ్ళు ఉన్నాయి. దాంట్లో అక్కడ కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటుంది. నిజమా కదా చెప్పండి? అంటా ఉంటుంది. చెప్పునైనా నిజమేనా? అంటూ ఉంటుంది. నువ్వు తిన్న బజ్జీలు పునుగులు అన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఉంటే దాని మీదకి వెళ్ళి ఆ పురుగుల మందు కొట్టినట్టుగా అంటుంది. ఆ మిషన్ పనిచేసేంత వరకు నువ్వు తిన్న ఆహారం అరుగుద్ది. అది అప్పుడప్పుడు మూరకేసి లోన గ్రంథులు ఉన్నాయి, మనకి బ్లాడర్లు ఉన్నాయి. దానికి ఏదన్నా జరిగిందనుకోండి, దాన్ని తీసి అవతల పడేసారు, నా తీసి పారేశారు. అందుకని ఇవి అంతా నేను తినలేను, తినకూడదు. ఇంత తింటే అప్పుడు నిదానంగా అట్టు కూర్చోమంటుంది అంతే. ఇన్ని అరిసెలు తింటున్నారు ఏంటండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాది ఐరన్. ఏ బాడీ? ఐరన్ బాడీ అన్నాడు. జేడీ టవర్ అని మన ఆటో నగర్ గేటు దగ్గర ఎదురుగా ఉంది. దానిలో 2 ప్లాట్లు ఆయనకు ఉన్నాయి. 2 అపార్ట్మెంట్ ప్లాట్లు ఆయన ఎక్స్ మిలిటరీ. నాకేంటి సారో, నేను ఏ బాడీ? గట్టిగా ఐరన్ బాడీ అన్నాడు. ఓకేలా దేవుడు నన్నేమో మట్టితో చేస్తే ఆయన్నేమో ఇనుముతో చేస్తుంటాడే, అదే స్టెయిన్లెస్ ఏమోలే అనుకున్నాను. 10 రోజులు అయిన తర్వాత అందరూ గొడగొడ మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందని దగ్గరికి వెళ్తే మన ఐరన్ బాడీ వెళ్ళిపోయాడు అన్నారు. వేసు రక్తమే. నీ కాలగతులు నీ వశంలో లేవు. మన కాలగతులు మహాదేవుడు చూస్తున్న దేవుడి చేతిలో ఉన్నాయి. అందుకనే మన పరిపూర్ణమైన పక్షాలను కలిగి ఉంటే ఆయన నిన్ను పట్టుకోవటానికి ఇష్టపడతాడు. నీలో పక్షాలను లేకపోతే, పరివర్తన రాకపోతే పట్టుకుని నడిపిస్తానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడ్డాం. తర్వాత ఏం చేస్తున్నారు అంటే 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము, యెషయా గ్రంథం 58:11, నిత్యము నడిపిస్తాడు. ఎప్పుడు? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. అక్కడ ఆగుదా ఉండు. నిత్యము అనండి. నిత్యము నిత్యము. దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయనకు అప్పగించుకుంటే చాలు. కాలాలు అడ్డం రావు, పరిస్థితులు అడ్డం రావు. ఆయన నిత్యము నడిపిస్తాడు. నడిపించేవాడు ఎలా నడిపిస్తాడట? నడిపించేవాడు ఎలా నడిపిస్తాడో గట్టిగా 11వ వచనంలో ఆయన పైన చదవండి. ఇప్పుడు 18వ వచనంలో 57:18, నిన్ను స్వస్థపరిచి వారిని నడిపించును. 57:18లో నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. స్వస్థపరిచి నడిపిద్దును ఒక మాట అనరాదు. ఏం పోయింది? వారిని స్వస్థపరిచి నడిపిస్తాను. మనుషులైతే పొడిచి పొడిచి నడిపిస్తారు. నా దేవుడైతే నిన్ను బాగు చేసి నడిపిస్తాడు. ఆయన చేతిలో పడితే చాలండి. ఆమేన్.
కంసాలి చేతిలో బంగారం పడింది అనుకోండి, నీకు చైన్ కావాలా రింగ్ కావాలని చెప్తే దాన్ని ఎట్టి వంచాలో ఆయనకి తెలుసు. నీకు ఏది కావాలో అలాగూ తయారు చేస్తాడు. స్తోత్రం. అలాగూ ఆయన చేతిలో పడితే నీ ఇష్టం కాదు, ఆయన ఇష్ట ప్రకారంగా మలుస్తాడు. ఎలాగూనంటే 11వ వచనం 58:11 క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఏ కాలం అంటే కరువు కాలం, ఆదాయం లేని పరిస్థితి, భారం పెరిగిపోయింది, రుణభారం పెరిగిపోయింది, ఆర్థిక పరిస్థితులు సతమతం అయిపోయినాయి, తినటానికి ఉండలేదు, ఉండటానికి దొరకటం లేదు, పరిస్థితులు విషమించినాయి. దాన్ని ఏ కాలం అంటారు? కరువు కాలం. క్షామకాలమును నిన్ను తృప్తిపరిచి, ఇక్కడ చదవండి అందరూ, నీ ఎముకలను బలపరచును. గట్టిగా చెప్పండి. ఎముకలను బలపరచును. బలపరుస్తారు ఎముకలను. మనందరికీ ఎముకలు ఉన్నాయి. ఎముకల సంఖ్య ఎంతో చెప్పండి చదువుకున్నాళ్ళు. 200. గట్టిగా 206 ఎముకలు దేవుడు మనలో పెట్టి వాడికి ఒకదానికి జాయింట్ ఇచ్చి దాని మధ్యలో నరాలు పంపించి వైర్లు పంపించి దానిపైన స్కిన్ పెట్టి కండబెట్టి ఎండబెట్టాడు, పండబెట్టి కండబెట్టాడు. ఇక్కడ చెప్పండి, పండబెట్టి కండబెట్టి దానిపైన మేకప్ వేశాడు. ఇప్పుడు మేకప్ చెప్పండి ఇట్టానండి. హలో, ఇదే మేకప్, ఇది తీస్తే కానీ ఉంటుంది. ఒకసారి ఎవరన్నా ఈ గీతల కాడ బాగు చేయలేకపోతున్నాను, ఎంత రొచ్చు అన్నారంటే ఎవరో, నిజమేగా మరి రొచ్చుగా ఏముంటుంది, బంగారం ఉంటుందండి. అప్పుడు అక్కడి నుంచి వస్తా డాక్టర్ అన్నాడట, నీ పొట్టలో అంతకన్నా రొచ్చు ఉందన్నాడట. ఎక్కడుంది? అందుకనే కడుపులో నొప్పులు, అది రావడం ఇది రావడం, ఆ చేత్తే ఈ చేత్తే ఆ చేత్తే, ఇదంతా లోనకి మొత్తం గడ్డంతా వెళ్ళిపోయి గీతల్లో ఉన్న రొచ్చు కంటే కడుపులో ఉన్న రొచ్చు ఎక్కువ. అందుకనే అప్పుడప్పుడు వేసుకోవాలి. అర్థమైందా? ఫ్రీ మోషన్కి వేసుకోవాలి, తప్పలేదు. వేసుకుంటే కడుపు అంతా క్లీన్ అయిపోయి ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటాం. లేదంటే అక్కడే ఎవరెస్ట్ శిఖరంలాగా పెరిగిపోతూ ఉంటుంది అది. ఇక అంతే, దానికి చెప్పుకుంటే దానికి తీరే బాధ కాదు. ఇక అంతే. అర్థమైందా? ఎముకలను దేవుడు పెట్టాడు. అక్షప్రకారమైన ఎముకలు మనం నిలబడటానికి, నడవటానికి, బ్రూ పట్టడానికి సహాయపడుతుంది. మనిషి చనిపోతే సమాధి చేస్తాం, 5 గంటల తర్వాత బాడీలో మార్పు వస్తుంది. 8 రకాల బాడీలు ఉన్నాయి, ఎన్ని చెప్పలనే కానీ 8 రకాల బాడీలు ఉన్నాయి. బాడీ అంటే చనిపోయిన వాడది 8 రకాలు. ఈ 8 రకాల్లో 4 రకాలు 24 గంటల్లో స్మాష్ కులిపోతాయి. ఇంకా 4 రకాలు ఉన్నాయి, అవి 36 గంటల్లో కిందకు దిగిపోతూ ఉంటుంది బాడీ. ఈ శరీరం అంతా కూడా యోబు గ్రంథంలో స్పష్టంగా కనపడుద్ది. వద్దులే ఎప్పుడు కానీ అది చదివితే మీరు ఇంటికి వెళ్ళి తిన్న కూడా తినరు, అంతే కది. అలా ఉంటుంది. 10 రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ 4 బాడీస్ అన్నాయి కదా, ఈ 4 రకాల బాడీలు అట్లా కిందకు వచ్చేస్తాయి. 10 రోజుల తర్వాత, ఆ తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే స్కిన్ సపరేట్ అయిపోద్ది, పార్ట్స్ అన్నీ సపరేట్ అయిపోతాయట, కనపడవిక. 20 రోజుల తర్వాత మొత్తం అయిపోతాయి. కానీ ఆఖరికి మిగిలేది ఏంటో తెలుసా? ఏ పంజరం? గట్టిగా దేవుడు పెట్టిన ఈ ఎముకలన్నీ ఇవి ఎన్నాళ్ళున్నా సరే మట్టికి ఎదురు తిరుగుతాయి. నిజమేనా? మట్టికి ఎదురు తిరుగుతాయి. మట్టిలో చేక వెయ్యి, అదంతే. ఎముకలను దేవుడు బలపరచువాడు. సరే, ఇంకొక మార్గంలోకి వద్దాం. మనిషి ఎముకల సంఖ్య ఎంత? గట్టిగా 206. ఈ 206 ఎముకల్లో లింక్ ఎముకలు ఉన్నాయి, డైరెక్ట్ ఎముకలు ఉన్నాయి, మస్తిష్కంలో ఎముకలు ఉన్నాయి, ఎన్ని రకరకాలు ఉన్నాయి. అది లేకపోతే ఈ శరీరము నిలబడదు. అది అట్లా ఉంచుదాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చేయొద్దండి, ఏం పోయింది ఇట్టానండి, లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు, హలో అమ్మా మ్యారేజ్ అయిందిగా
ఇట్టన ఏం పోయింది, పెళ్ళి మ్యారేజ్ ఏదో ఒకటి అయింది కదా, ఇట్టనండి. ఆయన ఉన్నా లేకపోయినా సరే ఇట్టనండి. అర్థమైందా? స్త్రీలు మాత్రమే. ఇక్కడ ఓ మాట అడుగుతాను, ఎవరిని అడుగును? అమ్మా ఇస్తేరమ్మా, నువ్వే దొరికావు. నీ ఎముక ఎక్కడుంది? ఎవ్వరూ చెప్పొద్దు. డోంట్ టెల్ అదర్స్. నీ ఎముక ఎక్కడుంది? నాకేం తెలుసు. సరే, నీ పక్కనమ్మ పేరేంటి? వనజాక్షి. అమ్మా జాక్షి, నీ ఎముక ఎక్కడుంది? నీత, నీ ఎముక ఎక్కడుంది? అరే అర్థం కావట్లేదా? అప్పుడు ఏం చెప్పాలి తెలుసా వనజాక్షి? నా ఎముక నాతో రావటం లేదు, నా ఎముక అక్కడే ఉందని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా భాష? ఇప్పుడు పురుషులు చెప్పండి, ఇట్లా హలో ఇలా కూర్చొని చెప్పండి. నాయనా, సరే అనిలా, నీ ఎముక ఎక్కడ పడేసావు? ఎక్కడుంది? అదేంటంటే పడేసాడట, చెప్పు. నీ ఎముకను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పడేసాడో, ఎక్కడ పెట్టాడో ఆ ఎముకున్న పేరు చెప్పాలి. ఇప్పుడు అరే మీకు తెలుసు కదా, నాకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి నుంచి నొప్పి ఉంది మీకు తెలుసుగా డాక్టర్ గారు అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు అర్థమైందా? పురుషుని ఎముక భార్య, అంటే భర్త ఎముక భార్య. పురుషునిలో నుండి ఎముక తీసి స్త్రీనిగా దేవుడు చేశాడు. వాక్యం చెప్పే సత్యం. అర్థమైందా? ఇది ఎముక. ఈ ఎముకకి ఎముకలు దేవుడు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎముకకు ఎముకలను దేవుడు పెట్టాడు. ఎముక అనేది ప్రతి స్త్రీకి, అంటే పెళ్ళైనటువంటి వాళ్ళకి ఎముక ఎవరు? భర్త. అంతేనా? ఆయనలోంచి వచ్చిన ఎముకే కదా ఇది. అబ్బాయి లేదు, ఆ ఊరు మాది ఊరు. పిచ్చి తల్లి, నువ్వు పుట్టకముందు ఆయన పుట్టకముందు ఎప్పుడో ఏదేంలో పెట్టేశాడు. ఇది ఎంక ఎముక, ఇది ఇక్కడికి వెళ్తుందని ఎప్పుడో పెట్టేశాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ కానురా హెవెన్. నువ్వు పుట్టకముందే నీ భర్త నిర్ణయించబడ్డాడు. అమ్మా మార్తమ్మ, నువ్వు పుట్టకముందే సాందాసుని దేవుడు నిర్ణయించేశాడు. ఎక్కడున్నాడు? వచ్చాడయ్యా, నిర్ణయించేశాడు. నాకు వద్దు 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 అన్నావు. అబ్బాయి కుదరదు, అక్కడ ప్లాన్ అయిపోయింది. ఆమె అర్థమైందా? మీకు కూడా ఎక్కడో ప్లాన్ అయింది బిడ్డలారా, కొంచెం నవ్వుకోండి పర్లేదు. ఎక్కడో ప్లాన్ అయిపోయింది. మీ ఎముక ఎక్కడికి వెళ్ళిందో, కొందరు ఎముకలు ఇండియాలోనే ఉంటాయి, కొందరు ఎముకలు ఆఫ్రికాలో ఉంటాయి, కొందరు ఎముకలు. ఒకసారి ఏదో పెళ్ళికి వెళ్ళాను, అమ్మాయి ఏమో అది నైజీరియన్, అబ్బాయి ఏమో విజయవాడ అంటే అరవాడా. ఆ అమ్మాయి తెల్లగా ఉంది, ఈ అబ్బాయి చూస్తే నాకులాగా కాకి ముక్కులాగా ఇట్లా ఉన్నాడు. నేను అన్నాను, బాబు ఇదేంట్రా బాబు అన్నా నేను. ఈయనేమన్నా అంటే గాడ్స్ ప్లాన్ సార్ అన్నాడు. ఏం ప్లాన్ అంట? కాకి ముక్కి కంట ఏం పండు? దొండపండు. నీ చేతిలో లేదు. ఎముక అనేది భర్త ఎముక భార్య, వీరిద్దరిలోంచి వచ్చిన ఎముకలు పిల్లలో. నడిపించే దేవుడు ఎప్పుడూ నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు, క్షామకాలంలో తృప్తిపరుస్తాడు. మాత్రమే కాదు, నీ ఎముక అని రాయబడలే అక్కడ. ఎముకలనంటే నీ పిల్లలను దేవుడు బలపరుస్తాడు. ఎవరిని? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు కుందేలు పిల్లల ఒలీవల మొక్కల వలె ఉంటారు. దేవుని నమ్మితే, ఆయన యందు పూర్తిగా మనం విశ్వసిస్తే, నిన్ను నడిపించే దేవుడు నిన్ను నడిపిస్తూ మాత్రమే కాదు, నీ ఎముకలను దేవుడు బలపరుస్తున్నాడు. స్తోత్రం. మొదటి రోజు వాక్యం చెప్పిన పాస్టర్ గారు
చాలా కష్టపడి పిల్లలను చదివించారు అప్పటి వరకు. ఒకరోజు నాతో అన్నారు, అయ్యగారు నా వల్ల కాటలేదయ్యా, ఇప్పటికి 3 లక్షలు అప్పు అయిపోయిందయ్యా. ఆ ఊరు వెళ్ళి ఆ ఇంటికాడ ప్రార్థన చేశాను. తండ్రి, వీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాగైనా సరే ఈ బిడ్డ చదివే కాలేజీలోనే ఇతడు అపాయింట్ చేయబడాలి, అంటే ఉద్యోగానికి కంపెనీకి సెలెక్ట్ కావాలి, వీరి బాధలు తీరాలి, యేసు నామములో జరుగునుగాక. వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. క్యాంపస్ వచ్చింది, ఆ క్యాంపస్లో కంపెనీస్ వచ్చినాయి, సెలెక్ట్ అయ్యాడు. 20,000 జీతం ఇచ్చారు. ఒకరోజు ఆ ఇంట్లో అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ బిడ్డకి 40,000 రాబోతున్నాయి అన్నా. నెక్స్ట్ మంత్లో మరలా కంపెనీ మారి చెన్నై వెళ్ళాడు, 40,000. మరలా ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇదిగో నీ జీతం 2 రెట్లు అన్నాను. ఇప్పుడు 2 రెట్లు దాటిపోయింది. ఎంతనేది నేను చెప్పను, దాటిపోయింది. అమ్మాయి కూడా అంతే. ఒకరోజు ఫోన్ చేసింది అమ్మాయి, అయ్యగారు నన్ను ఏం చేయమంటారో అంది. ఏంటమ్మా చెప్పు తల్లి. నాకు పిహెచ్డి చదవాలని కోరికగా ఉంది, చదివించే పరిస్థితి పేరెంట్స్ లేదు, మీకు తెలుసు కదా, ఎలాగో ఉంది. నువ్వు రాయమ్మా, ఇంటర్వ్యూకి సెలెక్ట్ వీళ్ళు అటెండ్ అవ్వు, నువ్వు పరీక్ష రాయి అన్నాను. రాసింది. ఆంధ్రాలో ఎక్కడ రాలా, అయోధ్యలో వచ్చింది సీటు. ఎక్కడ? రామ జన్మభూమి దగ్గరలో సీట్ వచ్చింది. మరలా బాధ, భయం. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళే కానీ ఇక్కడ ఉండలేరు. అసలు ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉండలేరు నాకు తెలిసి. అంతే, అది వెళ్తే అర్థమవుద్ది, ఎక్కడ ఉండలేరు. చాలా బాధగా ఉంది నాకు. అయ్యా, దేవుడు నీకు అక్కడ సీట్ ఇచ్చాడో, ఆమెన్, నువ్వు బయలుదేరి వెళ్ళమ్మా అన్న. ఏం ఆలోచించుకుని వెళ్ళిపోయింది. రేపు మే నెల వస్తే పిహెచ్డి పట్టా పట్టుకొస్తుంది. ఏం పట్టుకొస్తుంది? పట్టా పట్టుకు రాబోతుంది. ఎముకలను దేవుడు బలపరుస్తాడో. ఎముకలంటే నీ కాళ్ళు ఎముకలో, చేతులు ఎముకలో కాదు. నీ భార్యను దేవుడు బలపరుస్తాడు, నీ భర్తను దేవుడు బలపరుస్తాడు, మీకు సూచనగా ఇచ్చిన నీ పిల్లలను దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. బలహీనులుగా ఉండటం ఆయన చిత్తం కాదు. నీ ఎముకలను, వారిని తృప్తిపరిచి నీ ఎముకలను నేను బలపరుస్తాను. అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, నిత్యము నీరు ఊపుకుతూ ఉంటుంది. ఆమేన్. ఇలాంటి వారిని దేవుడు ఇలాగూ నడిపించబోతున్నాడు. ఆమేన్. నీవు బలహీనరాలు అయినా సరే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. అలాగూ తర్వాత చదవండి, కీర్తనల గ్రంథంలో ఇక స్పీడ్గా రండి. 107వ కీర్తన 6వ వచనం, తర్వాత 30వ వచనం. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆపదలో విడిపించాడు. చదువు అయ్యా. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. ఆమేన్. ఏ త్రోవ? చక్కని త్రోవన. దొంగల త్రోవ కాదు, అది అపవిత్రులు పోరాని మార్గమో, అది పవిత్రులు వెళ్ళే మార్గం యెషయా గ్రంథంలో రాయబడింది. నువ్వు ఎంతన్నా పెంచు, ఎలాగన్నా చెయ్యి, మన పిల్లల్లో ప్రత్యేకమైన స్టెబిలిటీ అనేది లేకపోతే, నేను నా దేవుడు అనే మనసు లేకపోతే, మీరు దేవునిలో పిల్లల్ని పెంచకపోతే, కడుపు నిండా పెడతావు, ఒంటి నిండా వస్త్రాలు ఇస్తావు, జేబు నిండా డబ్బులు ఇస్తావు, కానీ బుద్ధిని మార్చడం నీ చేతిలో లేదు. ఉందా? లేదు. కానూరులో 10 ఎకరాలు ఉంది ఆయనకి, ఒక ఆయనకి. పేదోళ్ళ. కానూరులో 10 ఎకరాలు. అద్దెలు ఎప్పుడో సంగతి చెప్తున్నా, అప్పుడే 2 లక్షల రూపాయలు అద్దెలు వచ్చాయి ఆయనకి. ఒక్కగానో కొడుకు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. డ్రగ్స్ అంటే సీసాలో తాగేదానికంటే ప్రమాదకరమైంది, పీల్చేయి, లాగే చాలా రకాలు ఉంటాయిలే. కాలేజీలో సప్లై చేశారట. ఆ కాలేజీలో ఇతను లొంగిపోయాడు వాటికి. పాపం ఆ డ్రగ్స్కి అలవాటు పడినవాడు ఏమైపోయాడంటే దొంగగా మారిపోయాడు.
పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఫైల్ అయింది. ఆఖరికి రకరకాల బాధ, ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్తో చచ్చిపోయారు. నీ ఎముకల స్థానం నీ చేతిలో లేదు. నీ ఎముకలను దేవునికి అప్పగించండి. ఆమెను చెప్పండి. అంటే ఎవరిని? నీ భర్తను, నీ భార్యను, పిల్లలను, నీ ఎముకలను బలపరిచే దేవునికి అప్పగిస్తే తప్ప, ఆయన చేతిలో పడితే తప్ప ఎవరూ సరికారు. అందుకనే మన పిల్లల్ని దేవునికి దూరం చేయకూడదు. సాధ్యమైనంత వరకు నువ్వు ఆదివారం టీంకి వెళ్తున్నావంటరా, రేపు ఏ వారం అసలు ఎగడం అంతే. ఇక అమ్మ అసలు లేకపోతే ఏం పిల్లగాడు రాత్రి వచ్చాడు, ఇరగబడి వచ్చాడు ఏంటన్నా, ఏదైనా చెక్కులు తెచ్చాడమ్మా, ఏం తేడా అర్ధరాత్రి దాకా. గట్టిగా చెప్పండి ఏంట. ఏటింగులు, చాటింగులు, బీటింగులు, బాటింగులు, ఆఖరికి బాటిలింగులు. అర్ధరాత్రి దాకా వచ్చా. అమ్మో ఎక్కడికి వెళ్ళావు నానా? మమ్మీ అసలు తిరుగుడు గోకండి, తిరుగుడు, వాడి గలవలో ఈడి గల. అబ్బో ఇది చెప్పంగానే ఈ పిచ్చితల్లి నమ్మేస్తుంది. అలాగూ పిల్లలు ఆ ఎముకలు దెబ్బతింటున్నాయి. మొక్కగా ఉన్నప్పుడే 4 వేయండి. ఇప్పుడు వెళ్ళంగానే అయ్యగారు కొట్టమన్నారు, కరపట్టుకోబాకాడు, రేపొద్దున నిన్ను కూడా రానివాడు. అర్థమైందా? పరిస్థితులు మారిపోతున్నాయి, ఎముకలు బలహీనమైపోతున్నాయి. కారణం పెద్ద ఎముక సరిగ్గా పట్టించుకోవట్లా. తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలు నీతో పాటు వచ్చారా? యేసేపు వచ్చేటప్పుడు తర్వాత రండి అనలా. యాకోబు దగ్గరికి వచ్చేటప్పుడు తన పిల్లలు 2 పట్టుకొచ్చాడు. ఇదిగో నాన్న, దేవుడు నాకు ఇచ్చినట్టు మేము పిల్లలు వీళ్ళు దీవించన్నాడు. నీతో పాటు నీ పిల్లలు తీసుకురావాలి. అబ్బాయి వాడు ఉట్టి తొంటరోడండి, దొంగోడండి, తీసుకురా. ఈ కర్మాగారంలో పడేస్తే వాడే సరవుతాడు. ఆమె అర్థమైందా? వాడే సరవుతాడు. కొన్నాళ్ళకైనా సరే మారకుండా ఉంటారా? కొట్టంగా చెట్టు పడకుండా ఉంటుందా? ఏదో ఒక రోజున పెడామని పడిపోద్ది. దేవుని శక్తి, దేవుని వాక్యం వారి జీవితాల్లో మార్పు చేస్తుంది. చక్కని త్రోవలో నడిపించాడు. తర్వాత 30వ వచనం కూడా, మరొకళ్ళు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం తీసుంచండి గట్టిగా. అవి నిమ్మళమైనవని వారు సంతోషించరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. రేవునకు నడిపించాడు, చక్కని దారి నడిపించాడు, కోరిన రేవునకు నడిపించాడు. ఏ రేవుకి? కోరిన రేవునకు. అంటే మనుషులకి కోరికలు ఉంటాయి. కోరిక లేనిది ఎవరికి ఉంటుంది చెప్పండి? అందరికీ కోరికలు ఉంటాయి. రేపొద్దున చికెన్ ఫ్రై చేసుకోవాలని చాలామంది అనుకుంటారు, అదో కోరిక. మరికొందరు ఇంకోటి తినాలనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. ఎన్ని కోరికలు! పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత నీ కోరిక వస్తుంది. రాకముందే కోరిక వస్తుంది. వాడికి మాట రాదు, నోట్లో పళ్ళు లేవు, పక్కన వాళ్ళని తిన్నా అనుకో, ఏమంటారు చెప్పండి అంటారా లేదా? పళ్ళు రానివాడికే, కళ్ళున్నవాడికే కోరికలు ఉన్నాయి. ఏమంటాం సాగరా? అర్థమైందా? కోరికలు ఉన్నాయి. మరి కళ్ళొచ్చి, పళ్ళొచ్చి, కాళ్ళొచ్చి నడిచేవాడికి కోరికలు ఇంకెన్ని ఉంటాయి? నీ కోరికలు నీకంటే ముందు పరిగెత్తున్నాయి. కోరికలు నెరవేర్చబడకపోవటం చూసి మనిషి దారి తప్పుతున్నాడు. వారు కోరిన రేవునకు దేవుడు వారిని నడిపించాడు. నడిపించే దేవుడు నిత్యం నడిపిస్తాడు. చేరవలసిన స్థలానికి నడిపిస్తాడు. కోరిన రేవునకు నడిపిస్తాడు. ఈ ప్రత్యేక పక్షాలను కూటాల్లో దేవదేవుని దగ్గర మనమందరం సరి చేసుకోవాలి. దేవునికి దూరం అయ్యే మనసు పక్కన పెట్టండి. ఏ రోజున దేవుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఏ రోజున దైవశక్తి నిన్ను తాకుద్దో నీకు తెలియదు. ఏ రోజున నీ ఆరోగ్యం పొందుకుంటావో తెలియదు. ఏ రోజున నీ సమస్యకు పరిష్కారం జరుగుద్దో తెలియదు. ఆమేన్. అందుకే దేవుని సందులో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు, కూడికలకి పొరపాటును కూడా మానొద్దు. బాగాలేదా? బాగానప్పుడేరా. నడిసే ఓపిక కాస్త కూస్తుంటే వచ్చి మందిరంలో కూర్చో. వెళ్ళేటప్పుడు ఎవరి సహాయం లేకుండా నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి. నా బతుకింతే అన్నావు అనుకోండి, మంచమే నీకు శరణం అయిపోద్ది అంతే. ఇక అడుగు బయట పెట్టండి, దేవుని సంధికి రండి. పక్కింటి వాళ్ళు పేరెంట్ పిలిచారనుకోండి, 3 నెలల నాడు తీసినటువంటి పట్టు చీర తీసి, నిజమే కదా, కట్టి ఉన్నాయి లేని అన్ని కూడా పెట్టి సాలపోతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఇంకా నాలుగు దిగేసుకుని ఫంక్షన్కి వెళ్తావుగా. మరి సన్నిధికి ఏమైంది? సన్నిధిలో ఇక్కడేం బెటర్ అండి బాబు, అక్కడ పెట్టేదానికంటే ఇక్కడ పెట్టేది ఎక్కువ. నిజంగా చెప్పండి, అక్కడ పెట్టేదానికంటే అక్కడ తింటే చిన్న పొట్ట పెద్ద పొట్ట అయిపోద్ది. ఇక పొద్దున్నే బయలుదేరితే అంతే బకెట్లని ఖాళీలు అవుతాయి. కానీ ఇక్కడ తిన్న ఆహారం నీకు ఎముకలకు పుష్టినిస్తుంది, జీవితానికి భవిష్యత్తు ఇస్తుంది, ఆత్మకు శక్తినిస్తుంది. అందుకనే కోరిన రేవునకు నడిపించాడు. ఎక్కడికి నడవాలి, ఎక్కడికి దేవుడు నడిపిస్తాడు? మొట్టమొదటిది అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఆమేన్. నడిచే వ్యక్తి దేవుడు నడిపిస్తున్నాడు. నడిపించబడి ఈ నడిచే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? నీ నడక ఎక్కడికంటే దేవాలయంలోనికి. గట్టి చెప్పండి, దేవాలయంలోనికి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2 మాటలు ఉన్నాయి. ఎద్దట గట్టిగా, ఎద్దు తన కామందును ఎరుగును, అంటే రైతును ఎరుగును. గాడిద ఇటు వెళ్తూ ఉంటే మన కుమరు గోతుల్లో ఎవరున్నారు? గట్టిగా మీకు బాగా తెలుసు, గాడిదలు. ఆ గాడిదలకి పెద్ద పెద్ద కర్రలేసి కట్టారంటే ఏమి లేదు. పాపం వాళ్ళు టెంట్లు వేసుకున్నారు, వాటి పక్కనే గాడిదలు ఉన్నాయి. ఈ గాడిదతో పాటు పాపం ఆమె కూడా నడుస్తుంటే మనం చూశాను, నేను నడుస్తూ ఉంది. రోజుకు ఒక 1/2 లీటర్ పాలు ఇస్తే చాలండి, 15 మంది బతుకుతారు. దీంతో గాడిద పాలు గేదె పాలు కంటే ఎన్ని పాలు కంటే ఎంత కాస్ట్, మోర్ కాస్ట్. అయినా అవి వదిలేసి వాళ్ళు లోన్ ఉంటే అది ఎక్కడికి బొట్టల అక్కడే ఉన్నాయి. గాడిద గట్టిగా కోపం వస్తే పిల్లలు తిడతారు అంత తేలిగ్గా. ఈ గాడిదన్నా దొరకడం నిజమేనా? ఆ గాడిద పారిపోదు. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. నా యజమానురాలు ఇక్కడే ఉంది, నా యజమానుడు ఇక్కడే ఉన్నాడు, నా కింద నీళ్లు పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మేతేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. గాడిద సొంత వాని దొడ్డి దాటదో, ఎద్దు తన యజమాన్ని దాటిపోదు. ఆమేన్. మరి ఎవరు? ఎరుగరే నా జనులు తమ దేవుడెవరని, ఎరుగరే నా జనులు తమ దేవుడెవరని, ప్రొద్దుపోయినా గాని గూటికే రారాయే, ప్రొద్దుపోయినా గాని గూటికే రారాయే. ఆకాశమా ఆమేన్. అది మార్చేనా? లేకపోతే ఎద్దు ఎరుగును తన కామందు ఎవరని, గాడిద గుర్తెరుగును. వాళ్ళు పాడుతున్న మీరన్నీ వచ్చి దొరుకును. గాడిద గుర్తెరుగును, ఎరుగరే నా ప్రజలు తమ దేవుడు ఎవరని, ప్రొద్దుపోయినా కానీ గూటికే రారాయి. ఆ గాడిద లోబడుతుంది, ఆ ఎద్దు తెలుసుకుంటుంది. మనిషిగా దేవుడిని తెలుసుకుని రాలేకపోతున్నారు. బాగుపడిన ప్రతి వ్యక్తి, సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి నడవాలి. నీ నడక ఎక్కడికి? మన ఎవరికో బాగోలేదంటే నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు. ప్రార్థన చేశాను. తర్వాత కనపడితే ఎలా ఉన్నావయ్యా, ఎలా ఉన్నావు అమ్మ అంటే, బాగున్నాం సార్ అన్నారు. పొద్దున్న చూస్తే నున్నగా ఉంది. ఏంటిది? గుండు నున్నగా కనపడ్డాడు. మనసు అక్క, ఏంటి బాబు నీ తల ఎక్కడా అని అడిగా. అంటే నేను అనుకుంటాం తిరునాళ్ళ మొన్నకి వెళ్ళింది, తిరునాళ్ళకి వెళ్ళాడేమో అనుకున్నా. ఈయన నిక్షేపంగా చెప్తున్నాడు, ఇందుకైనా నీకు నేను ప్రార్థన చేసింది. నువ్వు బాగుపడిన తర్వాత దేవాలయంలోకి అడుగు అయ్యా ఈయన బాగాలేదు, మనం ప్రార్థన చేయని అంటారు. వాళ్ళు బాగుపడిన తర్వాత తిన్నగా ఆ కొండ ఏదో కొండ ఎక్కుతారు పైకి. మరి చెప్పి నువ్వు తీసుకురాగలుగుతున్నావా? నీ కొరకు ప్రార్థన చేయించాను. సంఘంలో దైవజనులు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు.
నువ్వు బ్రతికి బట్ట కట్టావు, బ్రతికి బయటపడ్డావు, నువ్వు వచ్చి నిలబడాలి సన్నిధిలో అని ఎప్పుడని చెప్పారు? వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి అన్నీ సర్ది పెడతారు మళ్ళీ. చాలా పాపం, జాగ్రత్త, దోషాలు తగులుతాయి, జాగ్రత్త. ఒకసారి మన సంఘబిడ్డ ఒక ఆమె మనవడు పుట్టాడు తొలిగా. ఈ మనవడు పుట్టినప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేసేవాళ్ళే, వీళ్ళకే వస్తుంది అప్పుడప్పుడు పెద్దది. అనేసరికి ఆమె నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఒకసారి గట్టిగా ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్తున్నారా అమ్మా అన్నాను. నా ప్రార్థన పనికిరాదమ్మా, చెప్పండి గట్టిగా. ఇంకొకళ్ళు, రేపొద్దున పెళ్ళి అయ్యగారు, పెళ్ళికి వెళ్తున్నాం, అక్కడ మరి అంటే గుళ్ళోకి వెళ్ళనులే కానీ నువ్వు వెళ్ళేవో లేదు, ఎవరు చూస్తారు నిన్ను, పక్కన మంటపం ఉందంటే దాంట్లో కాళికా గుడి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంది, బస్ స్టాండ్ దగ్గరలో ఉంది ఒకటి పెద్దది, దాని పక్కనే ఒక చిన్న కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ పెళ్ళయ్య గారు మరి మీరు ప్రార్థన చేయండి, రేపు పొద్దున పెళ్ళి బాగా జరగాలన్నాను. ఇంత బతుకి ఇంటి వాళ్ళకి చదువు లేదులే అన్నట్టుగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేదన్నా, ఏంటయ్య గారు చేయకూడదా అన్న. ప్రార్థన అంత విలువ లేందా? తిరుపతి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన, వెళ్ళే వాళ్ళకి ప్రార్థన కాదు, ఆరోగ్యం బాగుపడటానికి ప్రార్థన, ఒక వ్యక్తి జీవితం కట్టబడటానికి ప్రార్థన. ఎవరు నువ్వు అప్పగిస్తున్నావో వాళ్ళు తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తే పరలోకంలో నీకు ఫలితాలు వస్తాయి. వాళ్ళు వెళ్తున్నారు, అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయండి అన్న అంది. నాకు ఏం చేయాలో అర్థం కాక, తప్పమ్మా అన్నా. అయ్యగారు కాదు చేయి, నువ్వు కూడా వెళ్తున్నావా అన్న. అన్నీ సర్దేశాను అయ్యగారు, ఇప్పుడే అన్నీ సర్దేవా, అసలు పాత్రరాలు ఏమి, పొడిసినోడు కంటే కుట్ర చేసిన వాళ్ళకి కేసు ఎక్కువ, అర్థమైందా? నువ్వు అన్నీ సర్దేసి దాంట్లో పెట్టేస్తే. అన్నప్రసన్న వచ్చారు, 20 రోజుల్లో ఆమె చచ్చిపోయింది. ఆ కుటుంబం పేరు చెప్పనులే కానీ ఆ కుటుంబం పాపం అయిపోయిందంతా. ఎందుకు జరగాలి ఇటువంటి పరిస్థితులు? ఎందుకు కోరి కొరువు పెట్టుకుంటారు? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మందిరంలోకి నడువో, నువ్వు చెప్పిన వారిని దేవుని మందిరంలోకి నడిపించో. ఆమేన్. అతడు బాగుపడిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి అడుగు పెట్టాడు. నువ్వు బాగుపడిన వెంటనే కొండెక్కి గుండు చేయించుకోవటం కాదు, ఎక్కడికి వెళ్ళి ఏదో చేయటం కాదు. ఒక ఆయన అన్నాడు, ఏంటైనా మనకు కనపడలేదన్నా. అయ్యగారు పట్నం వెళ్ళాంగా అన్నాడు. ఏం పట్నం? పురుషోత్తపట్నమా? గట్టిగా చెప్పండి. నాగపట్నం నున్నగా ఉంది, ముద్దపప్పులాగా. ఇదేంటి ఆయన అంటే, అయ్యగారు నాగపట్నం వెళ్ళాంగా. హాస్పిటల్లో డాక్టర్లు వదిలేస్తే నీ కొరకు చేతులు ఎత్తి ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడితే నీ ఇంటికి నీ దగ్గర ఉంచుకోకుండా తీసుకెళ్ళి అక్కడ ఇస్తావా? ఆ మొక్కుబడి ఏదో, ఆ సమర్పణ ఏదో ఇక్కడ చేయాలి కానీ ఎక్కడో కాదు. అయ్యగారు ప్రార్థన చేయండి, జోజప్ప దగ్గరికి వెళ్తున్నా. మరొకళ్ళు రాజమండ్రి దగ్గర ఒకటి ఉంది గౌరీ, అయ్యా గౌరీపట్నం వెళ్తున్నా, అక్కడ మొక్కు ఉంది అయ్యగారు. ఆ మొక్కులు ఇక్కడ పెట్టండి, మొక్కులు అక్కడికి వెళ్ళక్కర్లే. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా, తల్లి కొడుకును గురించి మొక్కుంది. నువ్వు వెళ్ళాల్సింది రావాల్సింది ఇక్కడ. నీ మూలాలు ఇక్కడే ఉన్నాయి. పక్కన వాళ్ళు చెప్పండి, నీ మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఆమేన్. తీసుకెళ్ళి అక్కడిస్తే కుదరదు. పొద్దున ఆ వ్యక్తిని చూడగా నాకు బాధేసింది, కానీ ఏం చేస్తాం మనం? అదొక ఇబ్బంది. నువ్వు ఎక్కడ బాగుపడ్డావో, ఎలా బాగుపడ్డావో, దేవదేవుడు ఎలా సహాయం చేశాడో. ఈ బాగుపడిన వ్యక్తి 40 సంవత్సరాల నుండి కుంటోడుగా ఉన్నాడు వ్యక్తి. దైవజనుడు ప్రార్థించగా లేచి దిగ్గున లేచి నడుస్తూ పరిగెత్తుతూ ఎక్కడికి వెళ్ళాడు? గ్రౌండ్కి వెళ్ళాడా? మందిరానికి వెళ్ళాడా? గ్రౌండ్కి వెళ్ళాడా? దేవాలయంలో అడుగు పెట్టాడు. లేచిన వ్యక్తి, నడిచి వ్యక్తి ఎక్కడికి నడవాలి? గట్టిగా దేవాలయం. శనివారం నాడు ఏంట్రా బాబు వీళ్ళందరూ నల్ల పుస్తకాలు పట్టుకుపోతున్నారు, ఎక్కడికి? ఈరోజు శనివారం రా, ప్రార్థన ఉంది అక్కడ అని నీ ఇంటి పక్కన వాడు చెప్పాలి. ఈ టైంలో ఇంటికి వెళ్ళబాక. ఎందుకని?
ఎవరు ఉండరు వాళ్ళు, ఎవరు ఉండరు. అరే ఎవరు ఉండకపోవడం ఏంటి, పెద్దోడు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, అసలుకి వెళ్దామే అంతే అనేటువంటి అడ్రస్లు ఉండకూడదు మీ దగ్గర. ఈరోజు ఆదివారం, చుట్టాలు కూడా నీ ఇంటికి రాకూడదు. ఎందుకు? అబ్బో ఆదివారం అసలు వెళ్ళకూడదు. నాకు తెలిసిన ఒక విక్లిఫమ్మ గారు ఉండే, అది ఒక ఆమె ఉండేది. ఒక అమ్మాయి రాజమండ్రి కాకినాడ డాక్టర్ ఆమె. ఆ పిల్లలు అంటే మనవరాళ్ళు ఫోన్ చేశారు, ఎప్పుడో సంగతులేండి 30 ఏళ్ల క్రితం. అమ్మమ్మ సెలవులు ఇచ్చారు, వాళ్ళు ఇది చదువుతున్నారు, అప్పుడు మెడిసిన్ చదువుతున్నారు వైజాగ్లో. సెలవులు ఇచ్చారు, 4 రోజులు మీ దగ్గరికి వస్తున్నామమ్మా అందంట మనవరాలు. ఏ మనవరాలైనా అమ్మమ్మకో నానమ్మకో ఫోన్ చేస్తే ఏమంటారు? రా బంగారమా రా, కోళ్ళో కుక్కలో కోసేస్తాను అని అంటారు కదా. ఏమేమని తెలుసా? మా చర్చిలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అమ్మాయి, నువ్వు వస్తే నీ కోసం ఉండి పెడతా, నేను దేవునికి దూరం అవ్వలేను. ఇది అయిన తర్వాత నాకు కుదిరితే చెప్తా, అప్పుడే రా. అమ్మమ్మలో నానమ్మలో ఎప్పుడైనా ఇటువంటి మారు మనసు వచ్చిందా మీకు? వాళ్ళు రాకపోయినా రమ్మని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా కూర్చుంటున్నావు, దేవాలయాన్ని మర్చిపోతున్నావు సన్నిధికి. చాలా నష్టపోతారు, జాగ్రత్త. తాను చెడ్డ కూతంట, జాగ్రత్త. వాళ్ళతో ఒక్కసారి మీరు చెప్పారనుకోండి, ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తైక్యమని వస్తామంటే రండి 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 అన్నారు అనుకోండి, వాళ్ళకేంటి ఎట్టా కూడా ఏదో ఒక రూపంలో నిన్ను దేవునికి దూరం చేయాలన్న అపవాది ఎవరో కూడా లాక్కొస్తాడు. అతడు నడుస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. నీవు దేవాలయంలోకి రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. రెండవ మాట చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18-20. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు, లోకాల నేలేరా రాజు నీవు, నా జీవనావకు. హల్లెలూయా. ఆమేన్. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18-20. ఆయన దోణి ఎక్కినప్పుడు, మరొకళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుంచండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ 19వ వచనం చూడండి. నీ ఇంటి వారి దగ్గరికి నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభువుని యందు చేసిన కార్యాలన్నీ చెప్పన్నాడు. వెంటనే వాడు వెళ్ళి, ఉందా కామా ఉందా? వాడు వెళ్ళి 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 యేసు తన కొరకు చేసినవన్నీ ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. అందరూ ఆశ్చర్యపడి. రెండవది, ఒకటి బాగుపడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోకి వెళ్ళాడు. రెండో వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆమేన్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు, ఊరేగటానికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళి నీకు జరిగిన కార్యం అందరికీ ప్రకటించమన్నప్పుడు, అతడు ప్రకటింప ప్రారంభించినప్పుడు అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ఇదివరటి అమ్మాయి కదా, ఇదివరటి అబ్బాయి కదే, చాలా మార్పు వచ్చింది అనే మనసు రావాలి. ఆమేన్. మూడవది, ఆఖరిది, 4వ అధ్యాయం యోహాను సువార్త 39-40. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. 39వ వచనములో ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మూడవది, తన జనుల దగ్గరికి వెళ్ళిన సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ మూలాలు ఎక్కడున్నాయో వారికి ప్రకటించాలి. ఇదివరకు నేను ఇట్లా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. జన్మస్థల రుణకోడికలు ఇదివరకు మనం పెట్టాం. నేను పుట్టిన ఊళ్ళో ప్రార్థన కూటం పెట్టి ఊరంతా తిరిగి సువార్త చేశాం. అమ్మగారు పుట్టిన కృష్ణలంకలో ఆ ఏరియా అంతా తిరిగి గట్టిగా వీధి సువార్త చేసి అక్కడ ప్రార్థన పెట్టాం. వాళ్ళు వింటారో లేదా, మారతారో లేదా తర్వాత సంగతి. నా రుణం తీరిపోయింది అనుకున్నాను అంతే. ఇక ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా నువ్వు పుట్టిన ఊళ్ళో ఎప్పుడైనా ప్రభుని గురించి చెప్పేవా?
మూడవదిగా బాగుపడిన మనసు మారిన ఆమె ఎక్కడ చీ అనిపించుకుందో అక్కడికి వెళ్ళింది. ఇదివరకు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా మారాను, దీనికి కారణం యేసుక్రీస్తు ప్రభువు అని ఇతరుల దగ్గర అదే ఊరేగించటం అంటే. ఊరేగించబడుతున్న దేవునికి స్తోత్రం అని రాయబడింది. నడవాలి, నడిపించే దేవుడు ఇప్పుడు నడిపిస్తాడు, స్వస్థపరిచి నడిపిస్తాడు. రెండోది క్షామకాలము నడిపిస్తాడు. నడిపించే దేవుడు నీ ఎముకలను బలపరుస్తాడు, అంటే నీ పిల్లలను ఆయన బలపరుస్తాడు. ఇక్కడ నుంచి ఎక్కడ నడిపిస్తాడండి అంటే కోరిన రేవునకు చేరవలసిన గమ్యానికి నడిపిస్తాడు. నడిచిన వారు ఎక్కడ నడిచారు? బాగుపడిన వెంటనే దేవాలయంలోకి నడిచాడు. ఎక్కడికెక్కడికి వెళ్ళా. నువ్వు బాగుపడిన తర్వాత నీ బిడ్డలను తీసుకుని, నీ కుటుంబం తీసుకుని సన్నిధికి రావాలి. ఎన్ని పనులన్నా ఉన్నాయి కాక ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి. రెండవది, బాగుపడిన వ్యక్తి తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు. నేను బాగుపడ్డ కారణం ఇది అని చెప్పాడు. అనేకులను ఆశ్చర్యపరిచేశాడు. ఇక మూడవది, ఎక్కడ చీ అనిపించుకుందో అక్కడికి వెళ్ళి నిలబడింది. దీనంతటి కారణం నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన మెస్సయ్యా కాదా, మీరే వచ్చి చూడండి. ఒక రుజువు, సువార్తకు ఒక రుజువు కావాలి. ఆ సువార్తకు రుజువు నీవే కావచ్చు. దేవుడు నన్ను ఇట్లా చేశాడు, దానికి నేనే సాక్షిని అనే ఒక రుజువు. ఇలాగ మనం చేసి దేవుని సన్నిధానంలో ముందుకు నడుద్దాం. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి, తల్ల వచ్చండి. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రియులారా సర్వోన్నతుడైన దేవదేవుని సన్నిధిలో ఆయన చూస్తున్న దేవుడు. వారు బలహీనులై ఉండట చూసి వారిని స్వస్థపరిచి నడిపించాడు. నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించకపోతే, నిన్ను పట్టుకోకపోతే, మన పట్టుకోకపోతే మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. ఇక మన కాలగతులు మన వశములో లేవు. క్షామకాలం నడిపించాడు. నీ ఎముకలను బలపరిచి నీ పిల్లలను విద్యావంతులుగా చేశాడు. నీ బిడ్డలను ప్రయోజకులుగా చేశాడంటే నీ ఎముకలను దేవుడు బలపరుస్తున్నాడు బిడ్డ. అందుకే దేవాలయంలోకి నడువు. నీ పాదాలు అటు ఇటు వెళ్ళకూడదు. నియామక కూడికలు, ప్రత్యేక కూడికలు, శని ఆదివారాలు ఎప్పుడు నువ్వు మానకూడదు. సన్నిధిలో కనిపెట్టాలి, గడపాలి. నీ సొంత వారి దగ్గరికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యపోయినట్టుగా ఆయన సాక్ష్యం అతను చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. నిన్ను చూసిన వారు దేవుని మహిమపరిచి ఆశ్చర్యపోవాలి. ఎక్కడ తన జీవితాన్ని పోగొట్టుకుందో, సాక్ష్యం పోగొట్టుకుందో వారి దగ్గరికి నిలబడింది. స్వజనుల రక్షణ కొరకు కాంక్షించింది. అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. అలాగూ మన నడక అలాగుండాలి. ప్రభు సందులో ఎలాగుంటున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నీ నడక ఎక్కడుంటుంది? దేవుని సంధికి దూరం అవుతున్నావా? నీకు దేవుడు మేలు చేశాడు, నీ ఎముకలను బలపరిచాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. కృతజ్ఞతాభావం గలవారమై మనం సన్నిధిలో సాగుదాం. ఒక్క నిమిషం అందరూ